వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శన. బాలికల దినోత్సవం సందర్భంగా పిల్లల స్కిట్ ద్వారా వాహనాల పట్ల అవగాహన సదస్సు. జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో కుమ్మక్క రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇక పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని ఆరోపించారు. ఇక కాకినాడలో సూర్యకళా మందిరంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు అధ్యక్షన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇక బీజేపీతో వైఎస్ఆర్సీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై పోరాటమే లేదని తెలిపారు. ఇక విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని, గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని ఆమె ఆరోపించారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడకు తూట్లు పొడుస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సాధించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు ఎంఎం పల్లరాజు, జేడీ శీలం, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇండియా కుటుంబం గోపాలరాము నా తమ్ముడు ఫిలిప్ రైట్ ఫోటో తీ బాబు ఉండనే. ఈరోజు నూతన పిసిసి అధ్యక్షురాలు శర్మ గారికి మండల ప్రెసిడెంట్స్, ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు మండల ప్రెసిడెంట్లు మండలాల్లో ఉన్న సమస్యల మీద బలం పుంజుకుంటుంది కనుక మనకు వచ్చే అటెన్షన్ కూడా పెరిగింది. మీడియా వాళ్ళు ఉండాలి, స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి, కొంచెం భరించాలి. పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే దాన్ని మొదలుపెట్టే సాహసం ఏ నాయకుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జలయజ్ఞంలో భాగంగా తన ముఖ్యమంత్రి అయిన అదే సంవత్సరంలో నవంబర్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అద్భుతమైన ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్ట్. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ, మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 10,000 కోట్లు అవుతుంది, 190 టీఎంసీల ప్రాజెక్టు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సాహసం చేసి మొదలు పెట్టారు. ఆ ప్రభుత్వంలో 4,500 కోట్ల పనులు కూడా చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ, అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగనన్న గారు కానీ మళ్ళీ ఆ ప్రాజెక్టుని కదిలించలేదు. విభజన హామీ పోలవరం ప్రాజెక్టు 90% నిధులు
ఇవ్వాలి అన్నది ఒప్పందం. కానీ చంద్రబాబు గారు, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుంది అంటే మీరు ప్రాజెక్టు కట్టకండి, మేమే కట్టుకుంటాము, డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. బాలికల దినోత్సవం సందర్భంగా న్యూ విజన్ స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ ఐలయ్య, ప్రిన్సిపల్ కరిష్మా వారి ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం సహకారంతో CCX రోడ్లో ఉన్నటువంటి వాహనంలో పట్ల అవగాహన సదస్సు పిల్లల స్కిట్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ యంత్రాంగం మరియు వారి న్యూ విజన్ స్కూల్ ఉపాధ్యాయ బృందం హారిక, సంధ్య, లావణ్య, సాయి ప్రసన్న, శివకుమారి, ప్రియాంక, అనుష, ఉదయ కీర్తన, రమ, రుబీనా, శ్రవంతి, రాజు తదితరులు పాల్గొన్నారు. Good morning everyone. As part of awareness program, we have created an awareness regarding traffic and safety measurements. Sir has given a valuable time for us to allocate all these things, and our students are here with the slogans and flashcards motivating each and everyone, those who are not wearing a helmet or a seat belt, that you should be very careful, as your head is a part of main source. Even your family is waiting at your home. In that part of you, our students came on road today to create an awareness program, and everybody have given their valuable time. Even our kids have given a motto with rose flower, and their hand over their hand, and they are giving a slogan that uncle, please wear helmet and be safety. In these regards, we are very happy today. Little bit awareness we have created in every of them who haven't come along with the helmet, and even in seatbelt also. Thank you everyone for giving your valuable time. గుంటూరు జిల్లాలోని 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి అవగాహన ర్యాలీని, ప్రచార వాహనాన్ని జెండా ఊపి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇక ప్రజలకు ఓటు ప్రాధాన్యత, ఈవీఎంలపై అవగాహన కల్పించారు. ఇక 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కును కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఓటరు నమోదుకు కులం, మతం, లింగం భేదం లేదని అన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేశారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్న కలెక్టర్ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో బూత్ స్థాయి నుండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన తేదీని మనం ఈ నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, భారతదేశం అన్నది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కులాలతో, మతాలతో, వర్గాలతో, లింగ వివక్షలు ఏమీ లేకుండా 18 సంవత్సరాల నుండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. హైదరాబాద్ PVR మాల్లో సిద్ధార్థ రాయ్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగానూ జరిగింది. అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్, పెదబాబు, ఆంధ్రుడు, భద్ర, ఒరే పండు, సోగ్గాడు దాదాపు 50 సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ఇక మినుగురుడు చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. ఇక సిద్ధార్థ రాయ్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరిలో 2024లో విడుదలకు సిద్ధంగా ఉంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, దర్శకులు సాయి రాజేష్, వీరశంకర్, లక్ష్మీ భూపాల విడుదల చేశారు. ఇక విడుదలైనటువంటి టీజర్ కూడా యువతను ఆకట్టుకుంటూ ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సిద్ధార్థ రాయ్ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఇక ట్రైలర్ అద్భుతంగా ఉందని, సినిమాలో మంచి కంటెంట్ ఉందని అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ, ఆర్యాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నా కెరియర్ మొదలైంది. ఇక లెజెండ్ సినిమాలో బాలయ్య గారి చిన్నప్పటి పాత్ర చేశాను. ఇక ప్రభాస్, మహేష్ బాబు, సుకుమార్, త్రివిక్రమ్ ఇలా ఎంతో మంది గొప్పవారితో పనిచేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం అని, హీరోగా మంచి సినిమాలు చేయాలని, ప్రేక్షకుల మనసు గెలవాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. ఇక దర్శకుడు యశస్వికి నా హృదయపూర్వక కృతజ్ఞతలని, కథను నమ్మి చేసిన సినిమా ఇది, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని, ఆ కష్టం తెరపైన కనిపిస్తుందని సిద్ధార్థ రాయ్ పైసా వసూలు సినిమా అని అన్నారు. అండ్ బేబీ వచ్చే 2 రోజుల ముందు నేను సంహవ్ నాకు ఒక సోర్స్ ద్వారా నేను కథ వినగలిగాను. ఆ రోజు నా మాట నుంచి వచ్చింది సార్ 50 crores అని.
రిలీజ్ తర్వాత నేను మీకు మెసేజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ మూవీ సార్. అండ్ వీరశంకర్ సార్, మనం కలిసి నటించాం. మీరు మా పవర్ స్టార్ గారిని మీరు డైరెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ లక్ష్మీ భూపాల్ సార్, థ్యాంక్ యూ సార్. యాజ్ ఆల్వేస్ యూ వర్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. మనం ఇంకా మాట్లాడుకునే ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్ ఎలా అనిపించింది? కొంచెం ఎనర్జీ ప్లీజ్. థ్యాంక్ యూ. ట్రైలరే కాదు, 235 days బ్యాక్ టీజర్తో వచ్చాం. మేము ఎక్స్పెక్ట్ చేయని లవ్ ఇచ్చారు. 235 days తర్వాత 2 minutes 15 seconds ట్రైలర్తో వచ్చాం. ఐ హోప్ విల్ గెట్ దిస్ సేమ్ లవ్. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. వీ విల్ టాక్ మోర్ వచ్చే మరికొన్ని ఈవెంట్లో. ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి స్పెషల్ మెన్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సినిమా స్టార్టింగ్ నుంచి ఏ రోజు నేను భయపడుతున్నా, నాకు ఏ ప్రాబ్లం లేకుండా నన్ను తీర్చిదిద్దుతూ నా క్యారెక్టర్ నేను బాగా ప్లే చేసేటట్టు చేసిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మెనీ కంగ్రాచులేషన్స్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో 1,76,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించినటువంటి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, మహిళా సమైక్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం భవనము, బేడా బుడగ జంగాల సంక్షేమ భవనం ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా, జెడ్పీటీసీ సుప్రజ, హాజరైన స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో పటాన్చెరు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచి శుభదినం. ఈరోజు బుడగజంగాల భవనం, అలాగే అంబేద్కర్ భవనం, గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరందరి ఆధ్వర్యంలో ఇది 1,60,00,000 ఎంఎస్ఎన్ వారు మొత్తము 1,76,00,000 తోటి ఈ 3 భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది. దీనికి అతి త్వరలోనే సిఎస్ఆర్ ఫండ్, మండల ఫండ్, జడ్పీ ఫండ్, ఏ ఫండ్ అయినా సరే దీనికి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ మాటిస్తాను. ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములను చేస్తూ, మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ, గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి మహిళా భవనం గురించి ఈరోజు వాళ్ళకు అది ఇవ్వడం అండర్జంగా జరుగుతుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అడుగుతున్నారు. గతంలో ఎమ్మెల్యే గారు మేము గెలిచినాక ఫస్ట్ రావడం జరిగింది. ఆ మీటింగ్లో మహిళలు మాకు ఖచ్చితంగా మహిళా భవనం కావాలన్నారు. ఖచ్చితంగా మేము 5 సంవత్సరాల వేళ కట్టిస్తామన్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా మన ఎంఎస్ఎన్ కంపెనీ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాము. వారి అదేవిధంగా మన గీతం ఇప్పుడే అప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది, మన సిసి రోడ్డు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళగానే అన్నగారిని రిక్వెస్ట్ చేయగానే అన్నయ్య గారి సొంత నిధులతోని 1,20,00,000 మిగతా గీతం కార్యక్రమం కలుపుకొని ఈ మధ్యనే పూర్తిగా కంప్లీట్ అయింది. అది కూడా వర్క్. అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, మరియు ముఖ్యంగా మన గ్రామానికి ఎంఐకే లాటిగ్రేట్ నుంచి పెద్ద ప్రాజెక్టు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. దానికి సుమారుగా 10 కోట్లతోని మన కార్పొరేట్ స్కూల్ లెక్క ఆ అన్న కూడా మన ధనవంతు సాయంగా వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఆ ఒక కార్యక్రమం కూడా ప్రాజెక్టు పూర్తయింది.
గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి భారతి పర్యటించారు. ఇందులో భాగంగా ఎయిమ్స్ హాస్పిటల్లో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఆమె హాజరయ్యారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం 6 ఎయిమ్స్లు మాత్రమే ఉండేవన్న ఆమె మోడీ ప్రభుత్వం ఇప్పుడు 23 ఎయిమ్స్లను ఏర్పాటు చేసిందని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీలు 50,000 మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 1,00,000కు మించి ఉన్నాయని తెలిపారు. ఇక కరోనా వంటి కష్టకాలంలో సైంటిస్టులను ఒక గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రజల కోసం కోట్ల వ్యాక్సిన్లు అందించిన ఘనత మోదీకే దక్కుతుందని వెల్లడించారు. हमारा वो एम्स है जो अभी प्रधानमंत्री जी ने डेवलपमेंट को जोड़ा है, डेवलपमेंट की गारंटी दी है, तो वो गारंटी की गारंटी मंगलगिरी एम्स भी है। वो एम्स जो आज बेहतरीन टर्शरी केयर के लिए इस राज्य की सेवा में जुटा है। मैं धन्यवाद देती हूँ सभी को, सभी मान्यवर आज इस मंच पर उपस्थित श्री मंथ दास जी, श्री टी.एस. रवि कुमार, श्री माधवानंद, श्री डॉक्टर दीप्ति, डॉक्टर राम मोहन, मेरे साथ जुड़े मेरे सभी पार्टी के वरिष्ठ नेता। రాజ్యాంగం అమలు వేడుకలను ఏడాది పబ్లిక్ గార్డెన్లో నిర్వహించేందుకు ప్రభుత్వ నిర్ణయంతో పనులు శరవేగంగాను సాగుతూ ఉన్నాయి. ఇక వేడుకలను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై పాల్గొంటారు. ఇక దీనిలో భద్రతకు పెద్దపీఠం వేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 1650 మంది కూర్చునే విధంగా 6 బ్లాకులను ఏర్పాటు చేశారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు మరి పబ్లిక్ గార్డెన్ రెడీ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకల్లో 1621 మంది అతిథులు హాజరు కానున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా వచ్చి మరి ప్రసంగం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇంకా అయితే ABCDE బ్లాకులు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ముఖ్య అతిథులందరూ కూడా ఒకవైపు రైట్ సైడ్లో ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ ఏర్పాట్లన్నీ చూడవచ్చు. ఇక్కడున్న వాటన్నిటిని కూడా అతిథులతో మరి ఏదైతే వారికి వచ్చిన వారి సీట్లు కేటాయిస్తారు. మనం నిల్చున్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇది గవర్నర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చుంటారు. గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా ఇక్కడే కూర్చుంటారు జరుగుతుంది. ఆ తర్వాత పెరేడ్ అయిపోయిన వెంటనే మన ఇక్కడ జెండాను ఎగరవేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి రెడ్ కార్పెట్ను ఏర్పాటు చేసి అతిథులను ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా ఇక్కడ జెండాను ఎగరవేసి భారత జాతి స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్న ఆ సంబరాన్ని అంబరాలుగా మరిచి ప్రభుత్వము ఈ ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నది. అంతేకాకుండా ఒక కొత్త ఆలోచనతో అంటే కొత్త పథకాలను కూడా ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఈ 26 జనవరి రోజున వారు ఎటువంటి హామీలను ఇస్తారు, ఎటువంటి పథకాలను ప్రారంభిస్తారో వేచి చూడాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తుంది. అందుకోసం బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎం రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శిక్షణా శిబిరం ఏర్పాటుతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక మరోవైపు శిక్షణలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలి రావడంతో ఎల్బీ స్టేడియం జనసంద్రంగానూ మారింది. ఇక శిక్షణా శిబిరానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నారో చూద్దాం.
మీటింగ్ నడుస్తుంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మా ఇండియా నుండి ఖర్గే గారు వస్తున్నారు, మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారు. ఈరోజు మా గవర్నమెంట్లో ఫస్ట్ మీటింగ్ బిఎల్ఎస్ తోటి ఇంత మంచి విజయం మీటింగ్ ఫస్టే జరుగుతుంది తెలంగాణలో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 14 నుంచి 15 సీట్లు కైవసం చేయడానికి మా ఖర్గే గారు బూత్ లెవెల్ నుండి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, కాంగ్రెస్ వ్యక్తికి కలిసికట్టుగా మన గవర్నమెంట్ వచ్చింది, మనకు ప్రతి ఒక్కరికి లైవ్ చేసుకోవాలి, ఒక ముందుకెళ్ళాలి, ఒక భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ముందుకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 14 నుంచి 15 సీట్లు మేము ఎంపీ కూడా గెలిచి తెలంగాణ సత్తా చూపిస్తామని, ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము భువనగిరి కాన్స్టిట్యున్సీ వెలిగొండ మండలం నుంచి శిక్షణా శిబిరాలకు హాజరైనాం. రానున్న ఎలక్షన్లలో బూత్ స్థాయి గ్రామీణ స్థాయి కార్యకర్తలను ఏ విధంగా మోటివేట్ చేసి కేంద్రంలో ఎంపీలను ఏ విధంగా గెలిపించుకోవాలి, పార్టీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే శిక్షణా శిబిరాలు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అయినప్పటికీ కూడా ఈరోజు ఒక శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది శిక్షణ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. తర్వాత మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎస్కి, కార్యకర్తలకి అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ బిఎల్ఎస్ మీటింగ్ ఖర్గే గారి ఆధ్వర్యంలో జరగడము మన తెలంగాణ కార్యకర్తలకు చాలా ధైర్యము, స్ట్రెంగ్త్, తర్వాత ఊపినిస్తుంది అనుకుంటున్నాను. నేను మొదటిసారిగా అటెండ్ అవుతున్నాను. దానికి ముందు ఎప్పుడు బిఎల్ఏ మీటింగ్ అటెండ్ కాలేదు. ఎలక్షన్ టైంలో ట్రైనింగ్ అటెండ్ అయ్యాము. ఈ ట్రైనింగ్ అటెండ్ అయితే నాకు చాలా విషయాలు తెలుస్తుంది. అట్లాగే మనం ఏ విధంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ త్రూ మనము ఓటర్స్ని రీచ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు అక్కడ చిన్న చిన్న లేకపోతే ఆ సమస్యలను మనము అక్కడ బూత్ లెవెల్లో తీర్చి మనం ఓటింగ్కి వాళ్ళు ఎలా తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటు హక్కు నిర్వహించుకోవడంలో ఓటర్ ఎంత బాధ్యత ఉంటుందో దాన్ని వాళ్ళని అక్కడి దాకా రీచ్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని, అట్లాగే మన కార్యకర్తలు ఉంటుందని భావిస్తున్నాను. పార్లమెంట్ నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? వేములవాడ నియోజకవర్గం నుంచి మేడిపల్లి మండల అధ్యక్షుడిని నేను, కాంగ్రెస్ పార్టీ ఏనుగు రమేష్ రెడ్డిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంలో ఈ దుర్మార్గుల పాలన అంతం చేసి ఈ దొరల గడిలను బద్దలు కొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా అయినందుకు, అదేవిధంగా తొలి రోజు కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ లెవెల్ కానీ, బ్లాక్ అధ్యక్షులు కానీ, విలేజ్ అధ్యక్షులు కానీ, గ్రామ అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జి వరకు ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఒక శిక్షణ తరగతులు. ఈ శిక్షణ తరగతులు ఎందుకంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఇవాళ ఉన్నటువంటి 17 స్థానాల లోపల కాంగ్రెస్ పార్టీ కనీసం మినిమం ఏం లేకుండా 10 నుంచి 15 స్థానాలు గెలవబోతున్నాయి. దానికి శిక్షణగా ఇవాళ ఈ బూత్ లెవెల్ కన్వీనర్లను అండ్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇలా పిలవడం జరిగింది. నమస్తే అండి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు అన్న కోసం మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినాము. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తరఫు నుంచి శిక్షణా శిబిరంకి వచ్చినాము. అంటే మనకి మన అవగాహన ఉన్నా లేకున్నా తెలుసుకోవడము, ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా తక్కువే కాబట్టి కొంచెము స్పష్టంగా తెలుసుకోవడానికి మేము వచ్చినాము. మైనంపల్లి అన్నగారి తరఫు నుంచి మేము ఒక 500 మంది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. తప్పకుండా
పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెసే విజయం సాధిస్తుంది. ఈ ఎన్నికల్లో ముందు అధిక మెజారిటీ ఖర్గే సార్ వచ్చారు, మల్లికార్జున ఖర్గే గారు వచ్చారు. ఆయనతో పాటు మొత్తం మన కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు. వారందరి సమక్షంలో చాలా అద్భుతంగా జరిగే సభ ఇది. నెక్స్ట్ వాళ్ళందరూ సీనియర్ నాయకులు అందరి దారిలో మేము నడవాలంటే వాళ్ళందరూ చెప్పినవన్నీ వినాలి అలా అని చెప్పి ఉత్సాహంతో మేము అందరూ అల్వాల్ నుంచి వచ్చాం. మల్కాజ్గిరి నియోజకవర్గం మైనంపల్లి హనుమంతరావు గారి సైన్యం మేము అందరం కూడా. ఆయన ఎక్కడుండి అక్కడ 134 డివిజన్ ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా మాదే మల్కాజ్గిరి సీటు మాదే. మల్కాజ్గిరి సీటు మాదే. మైనంపల్లి హనుమంతన్న గారే గెలుస్తారు. వద్దిల్లాలి మైనంపల్లి ఓకే. ఈరోజు శిక్షణ కార్యక్రమాలు ఏం నేర్చుకున్నారు చెప్పండి. శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అంత రష్ బాగా క్రౌడ్ ఉందని మేము బయటకు వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత? హడావుడి ఏంది, ఆ పబ్లిక్ కోరుకున్నది వచ్చింది, సంతోషంగా ఉంది. ఏముంది ఎక్కడ నుండి వచ్చారు? ఇంతకుముందు ఎప్పుడైనా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారా? ఇంతకుముందు గతంలో ఎప్పుడు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం మార్పు బాగా వచ్చింది. ప్రజలు మార్పు కోరారు కాబట్టి డెవలప్మెంట్ ఎక్స్పెక్టేషన్ రేవంత్ రెడ్డి మీద బాగా ఉంది. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇంతకుముందు గత గవర్నమెంట్ మొత్తం ఏమేం చేసిందో మీకు అన్నీ అర్థమైపోయింది. ఇప్పుడే కదా కొత్త సంసారం, 100 రోజులు టైం పెట్టారు. 100% వాళ్ళు సాధిస్తారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మొత్తం అంతా ఎక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది, వేరే ఏ పార్టీ లేదన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులనే రాష్ట్రం మొత్తం కలిసి బూత్ లెవెల్లో ఇంత పెద్ద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడైనా డివిజన్ స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో జరుగుతాయి కానీ రాష్ట్ర స్థాయిలో ఇది ఎల్బీ స్టేడియంలో పెట్టడం అనేది అది రేవంత్ అన్నకే సాధ్యమైన విషయం. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? ఇంకా 10 సంవత్సరాలు ఉంటుందా కాంగ్రెస్? లేకపోతే కాంగ్రెస్ 10 కాదు 15 సంవత్సరాలు రూలింగ్లోకి ఉంటుంది. టీఆర్ఎస్ అనేది అసలు పార్టీ ఉండదు. భవిష్యత్తులో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 10 నుంచి 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది. అప్పటిదాకా ఏ పార్టీకి కూడా తెలంగాణలో అవకాశం లేదు. థ్యాంక్ యూ. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఎల్బీ స్టేడియం వద్ద వ్యవహరించిన తీరు పార్టీ కార్యకర్తలకు పోలీసులకు తలనొప్పిగాను మారింది. తన వాహనంని ఎల్బీ స్టేడియంలోకి అనుమతించాలని సుమారు 30 నిమిషాలు పోలీసులతో వాదించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వాహనం అప్పటికే రావడంతో ఇతర వాహనాలను లోనికి అనుమతించమని పోలీసులు వివరించినా వినకపోగా వాహనంతో రోడ్డుపై నిలిపి అంతరాయం సృష్టించారు. ఇక గతంలో రోహిత్రావు సచివాలయంలోని వెళ్లేందుకు భారీ కాన్వాయ్తో రావడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి బూత్ స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో పోలీసులు తన వాహనమును లోనికి అనుమతి నిరాకరించడంతో ఆయన వాహనంలో ఉండే పోలీసులతో మాట్లాడిన తీరు వివాదంగాను మారింది. Thanks for watching Pura Local News, your choice for local voice. Pura Local, మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.